హల్లెలూయా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ మోషే ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అనంటే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఏంటండి? ఏంటి ఆ ప్రార్థనకు అర్థం ఏంటి? తరతరాలు అనంటే తరాలు తెలుసు కదా. మనది ఒక తరం, మన తండ్రి వారిది ఒక తరం, లేకపోతే మన పిల్లలది ఒక తరం. ఇలాగా తరతరాలు అంటే అవి మన తండ్రి కాలంలో వాళ్ళ తరంలో కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఒక తరం. తర్వాత మన తరం, తర్వాత మన పిల్లలు, వారి పిల్లలు, అవన్నీ తరతరాలు. తరతరాలుగా మాకు నివాస స్థలము నీవే. ఒక చక్కని ప్రార్థన మోషే అనేటువంటి దైవజనుడు చేస్తున్నాడు. తరతరాలు మారినా, సంవత్సరాలు మారినా మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలం అంటే ఇల్లు, నివాస స్థలం అంటే ఒక నీడ, నివాస స్థలం అంటే ఒక, చూడండి, ఒక షెల్టర్, మనం నివసించేటువంటి చోటు. ఇక్కడ భక్తుడు అంటాడు, మాకు నివాస స్థలము నీవేనయ్యా. మనము దేవాది దేవుణ్ణి, శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థలముగా ఎన్నుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణే ఒక ఇల్లుగా ఎన్నుకోవాలి. దేవుణ్ణే ఒక నీడగా మనం గుర్తించాలి. ఆయనే మన నీడ, ఆయనే మన ఇల్లు. చూడండి, మోషే దేవుని నీడలో బ్రతకడానికి ఇష్టపడిన భక్తుడు. మోషే దేవుని నీడలో నడవటానికి, దేవుని నీడలో నివసించడానికి ఇష్టపడినటువంటి భక్తుడు. అంతేకాదు, తన ప్రజలు లేకపోతే ఇశ్రాయేలీయుల్ని కూడా ఆ నీడలోనే నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఒక కోరిక కలిగి ఉన్నాడు. మోషే ఒక సామాన్యమైన మనలాంటి భక్తుడే కావచ్చు. అతనిలో ఉన్నటువంటి గొప్పతనం, అతనిలో ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటనంటే, మోషే యేసయ్య నీడలో ఉండడానికి ఏం చేశాడండి? ఇష్టపడ్డాడు. అందుకే ప్రభువా, తరతరాల నుండి మా నివాస స్థలం, మా ఇల్లు నీవేనయ్యా. మన ఇల్లు ఆయనేనట. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు ఒక ఇల్లులాగా ఉన్నాడు. ఆమేన్. ఇది మన ఇల్లు. నిజంగా ఇంటిలో ఎంత భద్రత ఉంటుందండి, ఇంటిలో ఎంత, లేకపోతే సుఖంగా అనిపిస్తుంది. ఒక ఇంటిలో ఎంత కంఫర్ట్ ఉంటుంది, సౌకర్యం ఉంటుంది. ఇవన్నిటిని బట్టి మాకు నివాస స్థలము నీవే ప్రభువా. నిజానికి దావీదు కూడా ఆయనను అలాగే కొనియాడాడు. నా కొండ, నా కోట అంటాడు. నా కోట అంటే రాజు ఉండేటువంటి కోట. అసలు దావీదు ఎక్కడున్నాడు తెలుసండి? అడవుల్లో, అరణ్యంలో, చెట్ల చాటున, గుహల మాటున ఉన్నప్పుడు అతను ప్రార్థన ఎలా చేసుకున్నాడు తెలుసా? నా కోటయ్యాను. అతనికి యాక్చువల్గా కోటలో ఉండాల్సినాడు. ఎక్కడున్నాడు? కోట బయట కాదు, కానీ సుదూరంగా అడవుల్లో, కొండల్లో, గుహల్లో, మంచులో, ఎండలో ఉన్నప్పుడు ఏమని దేవుని స్తుతించాడు? నా కోటయ్యాను. హల్లెలూయా. ఈరోజు మనకు అలాంటి ఆలోచన, అలాంటి కృతజ్ఞత, అలాంటి భావన మనం కూడా కలిగి ఉండాలి. నా కోటలోనే ప్రభు. అసలు నిజానికి కోటలోనే ఉండాలి, కానీ కోటలో లేడు. అది ఏమంటాడు? నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము అని అంటాడు. ఇందాక మన చదువు 46వ కీర్తనలో, నాకు ఆశ్రయదుర్గము ఆయనే, ఆయనే ఆశ్రయదుర్గము అంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున మనకు కూడా దేవుడు గత సంవత్సరం అంతా తరతరాలుగా మనకు నివాస స్థలంగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? నివాస స్థలంగా ఉంటాడు. మోషే అంటాడు కదా, నేను ప్రభు నువ్వు నీడగా లేకపోతే నేను అసలు ముందుకి కదలను, నువ్వు నాకు నీడగా ఉండాలి.
నువ్వు నాకు తోడుగా రావాలి, నువ్వు నాకు తోడుగా ఉండాలి, నాకు నీడగా ఉండాలి. నీ సన్నిధి నాతో రాకపోతే నేను ముందుకు వెళ్ళను అంటాడు. 33వ అధ్యాయం నిర్గమకాండంలో ఒక చక్కని మాట చదువుదాం. మనకందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం ఇది. నిర్గమకాండము 33వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం చదువుతాం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు, నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చడం వలనే కదా. చాలండి, చాలు. చక్కగా మాట్లాడుతున్నాడు మోషే. దేవునితో మాట్లాడటం కూడా రావాలి మనకి. నిజంగా ఈ మాటలను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనం మాట్లాడే మాటలను బట్టి మన ప్రార్థన కూడా నిజంగా హార్ట్ఫుల్గా ఉండాలండి. ప్రార్థించేటప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు, స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటారు. అంటే అలాంటి ఏమన్నా దేవుడు రెస్పాండ్ అవుతారంటారా? ఏమేమో చేస్తూ ఉంటాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, మన మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. మన మనసు అంతా మన పిల్లల మీదో మనకి నచ్చిన వాటి మీదో ఉంటుంది. మనం ఏదో ప్రార్థన చేస్తాం, మన మనసు అంతా ఎక్కడో ఉంటుంది. అలాంటి ప్రార్థన దేవునికి అవసరమే లేదు. ఇక్కడ చూడండి, భక్తుడైనటువంటి మోషే దేవునితో ఒక చక్కగా మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు ఏమన్నాడంటే, దేవునికి కోపం వచ్చిందండి ఇశ్రాయేలు మీద. కోపం వచ్చి అంటాడు కదా, నేను మీతో రాను, అసలు మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఈ సంవత్సరపు చివరిలో దేవుడు మనతో ఇలాగంటే ఎలా ఉంటుందండి? మీరు మాటల మీద ఈ సంవత్సరం అంతా సరిగ్గా రాలేదు, నేను చెప్పినట్టు చేయలేదు, వచ్చే సంవత్సరం నేను మీతో రాను అని అంటే ఎలా ఉంటుందంటారు? బాగుంటుందండి. కొంతమంది అనుకుంటారు రాకపోతే రాపని, నేను బతకలేనా, నాకు బతకడం రాదా? మోషే అలా అనుకోలేదు. నీ సన్నిధి రాకపోతే నన్ను ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దయ్యా, నేను మీతో రాను. చదువుతారా? 33:3 చదవండి. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో ఒకవేళ వస్తే ఏమో తెలుసా, మిమ్మల్ని సంహరిస్తానేమో అని మోషేతో చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారండి? ప్రజలు ఆ వార్తను విని దుఃఖించిరి. చూసారా? వాళ్ళందరికీ ఏమనిపించింది? అయ్యో దేవుడు రాకపోతే ఎట్లా? వాళ్ళు ఇశ్రాయేలీయులు సగం ప్రయాణం అయింది, ఇంకా సగం ప్రయాణం ఉంది. ప్రయాణం పూర్తవలేదు, మధ్యలోనే ఉన్నారు వాళ్ళు. దేవుడు అంటాడు కదా, నేను రాను మీతో, మీ పనులేమీ బాగలేదు, మీ పద్ధతి ఏమీ బాగలేదు. ఓ అస్తమానం సనుక్కోవటమే, అస్తమానం విసుక్కోవటమే. ఇక 40 రోజులు మోషే కనబడకపోతే దూడ పెట్టుకుని ఆరాధిస్తున్నారు మీరు. అసలు మీ పద్ధతి ఏం బాగలేదు. ఇన్ని చేసిన దేవుని మర్చిపోయో ఇశ్రాయేలు, ఇదిగో నిన్ను నడిపించింది ఇదే ఇదే అని దూడను పట్టుకొని ఆరాధన చేస్తున్నారు. అసలు నేను రాను మీ మధ్యకు అని అంటే వాళ్ళందరూ ఏడ్చారండి. అయ్యో ప్రభువా, మేము చేసింది తప్పేనయ్యా, మేము చేసింది తప్పే, నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా. ఈ సంవత్సరం అంతా వచ్చావు మాతో, ఇన్ని సంవత్సరాలు వచ్చావు మాతో, ఇక ముందు కూడా నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా. నువ్వు రాకపోతే ఎలాగయ్యా? ఏడుస్తూ కూర్చున్నారండి వాళ్ళందరూ. నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాథగా మిగిలాను.
అదే పాట పాడుకున్నారండి. ఎక్కడికి వెళ్ళాం ప్రభువా, నువ్వు రాకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి ప్రభువా, మాకు దిగ్గవరయ్యా, పగలు మేఘ స్తంభమై మాతో ఉన్నావు కదయ్యా, రాత్రి అగ్ని స్తంభముగా మమ్మల్ని నడిపిస్తున్నావు కదయ్యా, ఆకలిస్తే అన్నం పెడుతున్నావు, ఆకాశం నుండి మన్నా కురుస్తుంది, దాహం వేసినప్పుడు బండలో నుంచి నీళ్లు వచ్చి మా కడుపు నింపుతున్నాయ్యా. ఎక్కడికి వెళ్ళామయ్యా, దేవుని సన్నిధిలో ఏడ్చేయబడాలి. అయినా దేవుడికి కనికరం రావట్లేదు. ఇంకా అంటాడు కదా దేవుడు, ఒకవేళ వస్తే మీకే నష్టం, నేను వచ్చానంటే ఎవరు తిన్నంగా లేకపోయినా వాళ్ళ పని అయిపోయిందన్నమాట అన్నాడు దేవుడు. మరి ఇది బాధే, దేవుడు వచ్చాడంటే మామూలుగా ఉండదు. ఇంకసారి ఇప్పుడు వరకు ఊరుకున్నాడు, ఇంకా ఇక్కడి నుంచి ఊరుకునిగా లేడు. అలాగని చెప్పి వద్దని చెప్పేద్దామా, నువ్వు రాకపోయిన పని తండ్రి, ఎలాగోలా వెళ్ళిపోతా, సగం దూరం వచ్చాం, ఇంక సగం దూరమే కదా, దానికి కూడా మాకు అలవాటు అయిపోయింది, నడవటం అలవాటు అయిపోయింది. చాలా మంది అలాగ అనుకుంటారు, అన్నీ తెలుసు అనుకుంటారు, కొంచెం వస్తే చాలు అన్నీ వచ్చి అన్నట్టుగా ఫీలింగ్. దేవుని తోడు మనకి ఎల్లప్పుడూ ఉండాలండి. ఒక పాట పాడటానికైనా దేవుని సహాయం ఉండాలి, ఒక పరిచయం చేయటానికైనా దేవుని కృప మనకు ఉండాలి, దేవుని తోడు మనకు ఉండాలి. చూడండి, అక్కడ వాళ్ళు అలాగా అనలేదు, ఏడ్చారు, బాధపడ్డారు, అడిగే ధైర్యం లేదు, రమ్మని పెట్టాలని సిగ్గేస్తున్నాడు, ముఖం కూడా చల్లట్లేదు. ఎందుకు ఆయన చేసిన తప్పు అంత ఇంత కాదు, ఈ మోషే అనేటువంటి నాయకుడు కనబడలేదని ఏం చేశారంటే ఒక బంగారంతో ఒక దూడను తయారు చేసుకున్నారు. దూడను తయారు చేసుకుని దూడను అక్కడ ఎట్టి అందరు చుట్టూ డ్యాన్స్ వేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. చూడండి, విగ్రహాలకు మీరు చూస్తూ ఉంటారు, ఆ ఊరేగించుకుంటూ ఏ విధంగా డ్యాన్స్ వేస్తారు, వీళ్ళు అదే పని చేస్తున్నారు. అంతవరకు దేవాది దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు, వాళ్ళ కళ్ళు మూసుకుపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మళ్ళీ కొన్ని చర్చ చేశారు, ఒకళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, ఓ ఇశ్రాయేలు, ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే ఏది నీ దూడే. సిగ్గులేని మాటలు, ఇదే అని పక్కోళ్ళు చెప్పుకొని సంతోషిస్తాం. దేవుడికి చాలా కోపం వచ్చిందండి. ఇంచుమించుగా 3,000 మంది చచ్చిపోయారు దేవుని కోపాన్ని. నిజంగా ఒక భయంకరమైన వాతావరణం ఇశ్రాయేలీలో ఉంది. 3,000 మంది చనిపోయారండి. దేవుడితో అంటాడు కదా మోషే, ప్రభువా వీళ్ళందరినీ వదిలేస్తేలాగా, వీళ్ళందరినీ ఒకవేళ ఇదిగో నేను ఆశీర్వదిస్తాను, వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను అంటాడు దేవుడు. అప్పుడు మోషే అంటాడు, అలాగైతే అలాగయ్యా. 32 చదువుతాం ఒకసారి. అయ్యో 31 నుంచి చదవండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు పాపం చేశారు, గొప్ప పాపం. ఏ పాపం అంటే గొప్ప పాపం చేసి వారి బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు. అయ్యో నీవు వారి పాపమును పరిహరించండి అయ్యా, లేకపోతే నీకు రాసిన ఈ గ్రంథంలో నా పేరు కూడా తీసేయండి అయ్యా అని బతులాడేటండి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. నిజంగా అద్భుతమైన సేవకుడు.
సేవకుడు మోషే, అద్భుతమైన నాయకుడు మోషే, అద్భుతమైన పరిచారకుడు మోషే. మోషే అంటాడు దేవుని సన్నిధిలో, అయ్యో పాపం చేసింది నిజమే, కానీ మరి పాపమంతా పరిహరించు. ఒకవేళ నువ్వు పరిహరించలేదంటే నా పేరు కూడా అందులో తీసేయి, జీవగ్రంథం నుంచి తీసేయి, నా పేరు తీసేయి, నేను కూడా ఇదిగో వీరందరూ రక్షించబడాలి. ఎంత ప్రయాసపడ్డానయ్యా. ఎర్ర సముద్రం దాటుకుని వచ్చాము, ఎన్నో ఇబ్బందులు, ఈ యొక్క ఎన్నో కష్టాలు, బాధలు, ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు నేను చంపడానికి దయచేసి వాడిని బ్రతికించు అంటాడు. సరే అని దేవుడు ఊరుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అంటాడు దేవుడు, సరే మిమ్మల్ని అందరినీ చంపను కానీ ఓ పని చేద్దాం, నేను మీతో రాను అని చెప్పినప్పుడు అందరూ బాధపడ్డారు. మోషే అంటాడు కదా, దయచేసి అలాగా అనొద్దయ్యా, దయచేసి అలా అనొద్దు. 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని. ఈరోజు అలా చెప్తే బాగుంటుంది మనం కూడా. హల్లెలూయా. 2024వ సంవత్సరంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళొద్దయ్యా, నువ్వు లేకుండా. హల్లెలూయా. నువ్వు రాకుండా తీసుకెళ్ళకయ్యా, నువ్వు రావాలి, నువ్వు రావాలి ప్రభా. చెప్తాం మనం కూడా, నువ్వు రావాలయ్యా. మాకు ఒక గూడులాగా నువ్వే ఉండాలి, మాకు ఒక నివాస స్థలంగా నువ్వే ఉండాలి, మా నీడనంటే. నిజంగా మోషే ఎంత మంచి భక్తుడు అంటే దేవుణ్ణి ఒక ఇల్లుగా కలిగి ఉన్నాడు. ఆ ఇంటిలో అతడు నమ్మకస్తుడుగా పనిచేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం దైవ సందేశం ఏంటి అంటే దేవుణ్ణి మనం ఇల్లుగా కలిగి ఉండాలి, ఆ ఇంటిలో మనం నమ్మకంగా పనిచేయాలి. హల్లెలూయా. ఇది దేవుని ఇల్లు అని మీరు నమ్మగలిగితే అందులో మనం ఎలా పనిచేయాలి? నమ్మకంగా పనిచేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక అమ్మ శాబారాణి గారు మీ పేరు చెప్పడం మర్చిపోయాను. 2016 నుంచి కూడా వంటల విషయంలో నా సహోదరి ఎంతో నమ్మకంగా, మరి దయచేసి క్షమించండి, నాకు మతి మరుపు కూడా వస్తుంది, నేను మర్చిపోతున్నాను. పేరు చెప్పలేదు, అయ్యో నా పేరు చెప్పలేదు అని అనుకోకండి. అది చెప్పకపోవటానికి అది నా బలహీనత, అది మర్చిపోతున్నాను చాలా విషయాలు. కాబట్టి నేను ఫీల్ అవ్వకండి, పేర్లు చెప్పలేదని. కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది పేర్లు అలా నాకు అందరి పేర్లు చెప్పాలని ఉంటుంది. ఒక్కోసారి రాసుకుని అందరి పేర్లు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ అంటే నాకు చాలా ఇష్టం, దేవునికి ఇష్టం. కొన్నిసార్లు మర్చిపోతా ఉంటాను, మీరేమి అనుకోవద్దు, నన్ను క్షమించాలి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. నమ్మకంగా ఉండాలి మనం కూడా. దేవుణ్ణి ఒక ఇల్లుగా చేసుకున్నాడు, ఆ ఇంటిలో అతడు నమ్మకంగా ఉండాలి. నిజంగా ఈరోజు దేవుని ఇల్లుగా మనం అనుకోగలిగితే మనం భద్రంగా ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఫస్ట్ మనతో రమ్మని మోషే ఏ విధంగా ప్రార్థన చేశాడో దేవుని అలాగూ ప్రార్థన చేద్దాం. ఈ 2024వ సంవత్సరంలో నువ్వు నాతో కూడా రండి ప్రభా, నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను, ఏమి చేయలేను, ఏమి జయించలేను, నేను నా జీవితంలో సక్సెస్ కాలేనయ్యా, నాకు జయం ఉండదయ్యా, నాకు ఆరోగ్యం ఉండదు, లేకపోతే నాకు ఏమేమో లేనట్టే. నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలని దేవుణ్ణి స్తుతిద్దాం, దేవునికి గర్వపడతాం, దేవుణ్ణి కోరుకుందాం. అంత మాత్రమే కాదు, దేవుని ఇంటిలో దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడతాడంటే ఆ 90వ కీర్తనలో ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవేనయ్యా, నీవే. 14వ వచనం చదువుదాం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు మోషే. ప్రతి ఉదయాన్న ఏం కావాలి? నీ కృప కావాలి. 24వ సంవత్సరంలో మనం ప్రార్థించే ప్రార్థన ఎట్లా ఉండాలంటే ప్రతి ఉదయం, అంటే ప్రతి రోజు కూడా నీ కృప మాకు కావాలి. ప్రతి ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. అలా తృప్తిపరిస్తే ఏం జరుగుద్ది? ఆ
దినములన్నీ ఉత్సహిస్తాము, సంతోషిస్తాము. రాబోయే కాలంలో దేవుడు మనల్ని ఎట్లా ఉంచాలనుకుంటున్నాడు? సంతోషంగా, ఆనందంగా జీవింప చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఆయన పిల్లలమండి. మనం సంతోషిస్తే ఆయనకి చాలా ఇష్టం, మనం ఏడిస్తే ఆయనకి ఏమీ ఇష్టం ఉండదు. అప్పుడు మేము మా దినములన్నీ కూడా అవును ఉత్సహిస్తాము, సంతోషిస్తాము. అక్కడ అంటాడు 15వ వచనంలో, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. దేవునికి స్తోత్రం కలుగును. గత సంవత్సరంలో కొన్నిసార్లు మనం మాట వెనక దేవుడు అప్పుడప్పుడు ఏం చేసి ఉంటాడు? మనల్ని శ్రమ పెట్టాడు. అదే మంచిది. హల్లెలూయా. అదే మంచిది కూడా. మాట వినట్లేదని వీడు, లేకపోతే ఈమె మాట వినట్లేదు, లేకపోతే ఈ వ్యక్తి మాట వినట్లేదు, వదిలేసాడు అనుకోండి, అది చాలా భయంకరం. ఒక దెబ్బేసి దారిలో తీసుకురావటమే చాలా మంచిది. మన దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాట కొంచెం మీకు ఇష్టం లేకపోయినా నేను చెప్పక తప్పదు. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని ఎంత బాధపడ్డామో అంత సంతోషం మాట ఇచ్చే తండ్రి. అది దాని హల్లెలూయా. ఎంత ఏడు ఏడ్చామో దానికి ప్రతిఫలంగా ఈ రోజు మాకు ఏం కావాలి? సంతోషం కావాలయ్యా. అడుగుదాం దేవుణ్ణి. నిజంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. మోషే ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నా నీడ నీవే ప్రభువా. మనం కూడా అలాగే దేవుడు నాకు ఇల్లు అనుకుంటే ఎంతో భద్రత ఉంటుందండి. మనల్ని భద్రపరుస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు సంరక్షకుడుగా ఉంటాడు, మనకు దుర్గముగా ఉంటాడు, మనకు కోటగా ఉంటాడు, ఒక మరుగైన స్థలంగా ఉంటాడండి. దేవుణ్ణే ఇల్లుగా అనుకోగలిగితే ఒక మరుగైన చోటు ఆయనే నీకు. హల్లెలూయా. లేకపోతే ఒక ఆశ్రయం ఆయనే, ఒక కోట ఆయనే. కనుక దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నేనే. ఈ వచ్చే సంవత్సరం కూడా మన నివాస స్థలం ఎవరు ఉండాలి? ఎవరై ఉండాలి? దేవుడే ఉండాలి. గూడు లేని మోడునైతి తోడు నీవే యేసయ్యా. ఒక భక్తుడు ఈ విధంగా పాడతాడు, గూడు లేని మోడునయ్యా నా తోడు నీవే. గూడు లేని మోడునైతి తోడు నీవే యేసయ్యా. నా నీడ నీవయ్యా, నా నీడ నీవయ్యా యేసయ్యా.
అనుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారికి సంరక్షకుడుగా ఉంటాడు. ఆయనను దాగు చోటుగా ఆశ్రయించగలిగితే వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఒకవేళ నువ్వే ఆయనను ఇల్లుగా అనుకోగలిగితే, నువ్వే ఆయనను ఒక కోటగా అనుకోగలిగితే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని నువ్వు చెప్పగలిగితే, దేవుడు నీ జీవితంలో కూడా ఆయన నీకు సంరక్షకుడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. అపాయమేమీ రాదు. నీకు నీ పాదములకు రాయి తగులకుండా ఆయన నిన్ను కాపాడువాడుగా ఉంటాడు. ఓ తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నీవు బాగుండాలి, నీకు క్షేమం ఉండాలి, నీకు ఆశీర్వాదం ఉండాలి. దేవుణ్ణి నీవు ఒక ఇల్లుగా అనుకోగలవా? దేవుణ్ణి ఒక గృహముగా అనుకోగలవా? దేవుడే నీకు నీడ అని చెప్పగలవా? నా నీడ నీవేనయ్యా, నా నీడ నువ్వే, నా నీడ నువ్వే. ఆయన నిన్ను భద్రముగా కాపాడగలడు. ఆయన నిన్ను భద్రపరచగలడు. ఆయన నీకు సహాయం చేయగలడు. నీకు గోడగా ఉంటాడు. నీ చుట్టూ ఒక గోడలాగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. నీ పైకప్పుగా ఆయన ఉంటాడు. ఎలాంటి వర్షము లాంటి సమస్యలు, లేకపోతే బాధలు, శోధనలు అనేటువంటి సమస్యల మీద వర్షం లాగా పడకుండా ఒక ఇంటి కప్పులాగా ఉంటాడు ఆయన. అంతేకాదు 4 గోడలలాగా ఉంటాడు ఆయన. అప్పుడప్పుడు నీకు చల్లదనం లాగా ఆ కిటికీ లాగే ఉంటాడు ఆయన. ఒక ఇల్లు ఆయన నీకు, ఓ తరతరములకు నాకు నివాస స్థలం అయ్యా, ఇప్పుడు కూడా నాకు నివాస స్థలం మీరే కావాలయ్యా. నేను వేరొకరిని ఆశ్రయించదలుచుకోలేదు, నేను వేరొకరిని వెంబడించదలుచుకోలేదు, వేరొకరి దగ్గరకు నేను వెళ్ళను కూడా. నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నాకు ఆధారము, నువ్వే నాకు తోడు ప్రభువా. తరతరముల నుండి నాకు నివాస స్థలము నువ్వే అయినా. భక్తుడు మంచి ప్రార్థన, తరతరములకు నా నివాస స్థలం. అవునయ్యా, నాకు నివాస స్థలం. నా బిడ్డలకు కూడా నువ్వే నీడగా ఉండండి స్వామి. నా కుటుంబానికి నువ్వు నీడగా ఉండాలి ప్రభువా. నా కుటుంబానికి నువ్వే నాకు నీడగా ఉండాలి. ప్రతి ఉదయాన్ని నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. ఇదిగో అప్పుడు మేము ఆ దినాలన్నీ కూడా, రాబోయే దినాలన్నీ ఉత్సహించి సంతోషించగలుగుతాం.